హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండండి. అయితే నేను చేసే వీడియోస్ కనుక నచ్చినట్లయితే, అలాగే నేను స్ప్రేయింగ్ చేసే మందులు పర్ఫెక్ట్‌గా పనిచేస్తున్నాయా లేదా అని చెప్పేసి మీరు అబ్జర్వ్ అనేది చేసినట్లయితే దయచేసి నా వీడియోస్‌కి ఒక లైక్ చేయండండి. అలాగే మీతోటి రైతు సోదరులకు కూడా షేరింగ్ అనేది చేయండండి. ఎందుకోసం అంటే నేను సాధారణమైన మందులు చాలా తక్కువ రేటు కలిగిన మందులతోని నల్లతామర పురుగుని కంట్రోల్ అనేది చేసుకుంటూ ఉంటానండి. అదే మీకు ప్రతిసారి చూపిస్తూ ఉంటానండి. అదే చెప్తా ఉంటాను నేను. సో మిత్రులారా, దయచేసి నా రిక్వెస్ట్‌ని మన్నించి లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండండి. అయితే మిత్రులారా, ఈరోజు నేను తోట చూపిస్తానండి. దానికంటే ముందు కూడా ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. చిన్నదనే కాదు, పెద్ద విషయమే మనకు సంబంధించి, మిర్చి రైతులకు సంబంధించి, నల్లతామర పురుగుకి సంబంధించి. అదేంటంటే మనం 5 రోజులకోసారి స్ప్రేయింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం కదండీ నల్లతామర పురుగుకి సంబంధించి. మనం ఈ 5 డేస్‌కోసారి స్ప్రేయింగ్ అనేది ఎందుకు చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు నల్లతామర పురుగు నివారణ కోసం స్ప్రేయింగ్ అనేది చేసుకుందాం అనుకోండి. అది పెద్ద మందు కావచ్చు, చిన్న మందు కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే నేనంటే చాలా సాధారణమైనటువంటి మందులే స్ప్రేయింగ్ చేసుకొని కంట్రోల్ చేసుకుంటా కాబట్టి నా గురించి అని కాదు, జనరల్‌గా చెప్తా ఉన్నాను నేను. ఈరోజు స్ప్రేయింగ్ చేసుకుందాం అనుకోండి మనం నల్లతామర పురుగుకి సంబంధించి. ఈ ఈ మందు యొక్క పనితనం కంప్లీట్‌గా మనకి తెలియాలంటే మినిమం 5 డేస్ పడుతుందండి. 5 డేస్ నుంచి 7 డేస్ వరకు పడుతుంది. ఈ మందు యొక్క పనితనం మనకి కంప్లీట్‌గా తెలియాలంటే, మొక్క నీట్‌గా రావాలంటే. సో మనం మొక్క నీట్‌గా వచ్చిన తర్వాతే మళ్ళీ స్ప్రేయింగ్ చేసుకుందాంలే అనుకుంటే మనకి కుదరదండి. మనం మళ్ళా నీట్‌గా వచ్చిన తర్వాత స్ప్రేయింగ్ చేసుకుందాంలే, మనకి ఈలోపు అవసరం లేదులే అనుకుంటే కరెక్ట్ కాదండి. ఎందుకోసం అంటే ఈ లోపలే నల్లతామర పురుగు అనేది మళ్ళీ అటాక్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం 5వ రోజు ఎందుకు చేసుకోవాలంటే, ఫస్ట్ చేసుకున్న స్ప్రే అనేది ఒక మినిమం 5 డేస్ వరకు ఆ నీట్‌నెస్‌ని కంటిన్యూ చేసుకుంటా వస్తే, మళ్ళీ నెక్స్ట్ 5 డేస్ వరకు ఈ నీట్‌నెస్ అనేది మళ్ళీ కంటిన్యూ కావాలండి. కంపల్సరీ 5వ రోజుకి మళ్ళీ స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలండి. లేనట్లయితే మనం ఎక్కువ గ్యాప్ పెట్టినట్లయితే ఈ నల్లతామర పురుగు అటాక్ అనేది చాలా స్పీడ్‌గా చేస్తూ ఉంటుందండి. కాబట్టి మనం 5 డేస్‌కోసారి మందని స్ప్రేయింగ్ అందుకోసమే చేసుకోవాలండి. కాబట్టి మిత్రులారా, మనం ఆ విధంగా చేసుకున్నట్లయితే మనం నల్లతామర పురుగుని కంప్లీట్‌గా నిర్మూలన చేసుకోవచ్చు. కంప్లీట్‌గా నిర్మూలన అంటే మీకు ఒక విషయం అర్థం కావట్లేదండి. నల్లతామర పురుగు కానీ, లేదంటే ఏ పురుగైనా సరే, వాటి యొక్క లైఫ్ సైకిల్ అనేది ఉంటా ఉంటుందండి. ఆ టైంలోనే అవి ప్రత్యుత్పత్తి జరుపుకొని వాటి సంతానాన్ని అభివృద్ధి చేసుకొని వాటి టైము అయిపోయిన తర్వాత అవి భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటాయండి. అంటే గెస్టేషన్ పీరియడ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో మనం అప్పటి వరకు ఏం చేయాలంటే, ఏదైనా సరే పురుగుని, ఫర్ ఎగ్జాంపుల్ మనం నల్లతామర పురుగుకి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ నల్లతామర పురుగు విషయమే తీసుకుందామండి. ఈ నల్లతామర పురుగు అనేది దాని టైం వచ్చే వరకు మన తోటలో ఉంటానే ఉంటుంది. కానీ మనం అది అటాక్ చేయకుండా, అటాక్ చేసినా కూడా మన తోటని కాపాడుకోవడానికి మాత్రమే ఈ మందులు స్ప్రేయింగ్ అనేది చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ మంత్ అయిపోయిందనుకోండి, నెక్స్ట్ జనవరి లేదంటే జనవరి ఎండింగ్ కల్లా ఆల్మోస్ట్ దానంతటా అదే వెళ్ళిపోతుంది. మనం ఏం చేయకపోయినా వెళ్ళిపోతుంది. అందుకోసం మనం ఈ లోపల ఈ మందులనేవి స్ప్రేయింగ్ చేసుకొని మన తోటని కాపాడుకోవాలి ఏదో విధంగా. సో అందుకోసమే ఈ స్ప్రేయింగ్స్ అనేవి 5 డేస్‌కోసారి చేసుకుంటూ ఉండాలండి మనం. సో అదేనండి మిత్రులారా, ఈ నల్లతామర పురుగుకి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, లేదంటే మనం ఎందుకు 5 డేస్‌కోసారి స్ప్రేయింగ్ చేసుకుంటామో మందులు చెప్తున్నాను. అలాగే తోట చూపిస్తానండి నేను. అంటే దాని తర్వాత చూపించిన తర్వాత నేను ఏం తెచ్చుకున్నానో మందులు చెప్తానండి. తోట నీట్‌గా ఉందో లేదో ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండండి. చేసిన తర్వాతే మీరు ఒక కంక్లూజన్‌కి అయితే రాండండి. ఎందుకోసం అంటే నేను సాధారణమైనటువంటి మందులే స్ప్రేయింగ్ చేసుకొని తోటని నీట్‌గా తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. ఒకసారి చూడండండి. ఇదిగోనండి రైతు సోదరులారా, చూస్తున్నారు కదండీ తోట ఎంత నీట్‌గా ఉందో. మీరు గమనిస్తూ ఉన్నారో లేదో తెలియదు. నేను సాధారణమైనటువంటి మందులే స్ప్రేయింగ్ అనేది చేసుకుంటా ఉన్నానండి. నా వీడియోస్ని ఫాలో అయ్యే రైతులకి ఎవరికైనా తెలుస్తుందండి, నేను ఎటువంటి మందులు స్ప్రేయింగ్ చేసుకుంటున్నానో తెలిసిద్ది. చూడండి మీరు తోట నీట్‌గా ఉందో లేదో ఒకసారి అబ్జర్వ్ చేయండి చిట్టాకుతో. ఇదిగోండి, గమనించవచ్చు మీరు. ఏదో ఊరికే చెప్పడం కాకుండా పనితనం ఉందా లేదా స్ప్రేయింగ్స్‌లో అనేది తెలుసుకోవాలి కదండి. అండ్ ఇంకో విషయం అండి, మందు కూడా స్ప్రేయింగ్ చేసుకునేది నేనే షార్ట్స్ కూడా పెడతా ఉంటానండి నేను. ఎందుకంటే కన్ఫర్మేషను ఇదికోసం అండి. ఇదిగోనండి చూడండి తోట ఎలా నీట్‌గా ఉందో లేదో చూడండి. ఆల్మోస్ట్ తోట మొత్తం ఇలాగా ఉంటుందండి. గమనించవచ్చు మీరు మిత్రులారా. ఇంకా ఎక్కువ చూపించడం అనేది కరెక్ట్ కాదు, లెంత్ అయిపోతూ ఉంటుందండి వీడియో అనేది. మందులనేవి చెప్పాలి కదండి. ఇదిగోండి, గమనించవచ్చు మీరు ఎలా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుందండి. తోట మొత్తం నీట్‌గానే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్ అయితే అక్కర్లేదండి.
చూడండి మిత్రులారా, గమనించారు కదా. సో అయితే నేను మందులు అయితే కలుపుకోవడం జరిగిందండి. ఎందుకోసం అంటే నీళ్లు లేవు, మోటార్ వేసి నీళ్లు పట్టుకోవాలి కాబట్టి. సో నేను మందులు అయితే కలుపుకోవడం జరిగిందండి. ఎందుకోసం అంటే నీళ్లు లేవు కాబట్టి, మోటార్ వేసి నీళ్లు పట్టుకోవాలి కాబట్టి కొంచెం అది కలుపుకున్న తర్వాత ఆ ట్యాంక్కి కూడా నీళ్లు పోసుకొని నేను వీడియో అనేది చేస్తూ ఉన్నానండి. అయితే మిత్రులారా, ఈరోజు నేను తెచ్చుకున్న మందులు ఏంటో చెప్తానండి. తెచ్చుకున్న మొదటి మందు వచ్చేప్పటికి టాటా ఓడిస్ అండి. అయితే దీంట్లో ఉన్న టెక్నికల్స్ రెండు ఉంటాయండి. ఒకటి వచ్చేప్పటికి ఎసిఫేట్ 50% ఉంటుంది, అలాగే రెండోది వచ్చేప్పటికి బుప్రోఫిజన్ 20% ఉంటుందండి. జనరల్గా అప్లాడ్ అంటామండి, అప్లాడ్ దొరకలేదు నాకు, అందుకోసం చెప్పేసి నేను ఇది ఓడిస్ తెచ్చుకోవడం జరిగిందండి. అప్లాడ్లో వచ్చేప్పటికి 25% ఉంటుందండి బుప్రోఫిజన్ వచ్చేప్పటికి. సో ఈ బుప్రోఫిజన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ బుప్రోఫిజన్ వచ్చేప్పటికి తామరపురికి అంటే ట్రిప్స్ అంటాం కదండి, పైముడత అంటాం కదా, దానికి సంబంధించి పనిచేస్తూ ఉంటుంది. అంటే నేను జనరల్గా ఈ నల్ల తామర పురుగు కూడా ఇవే పనిచేస్తూ ఉంటాయి కాబట్టి, ఇవే స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉంటాయి కాబట్టి ఇదే తెచ్చుకోవడం జరిగిందండి నేను. సో ఈ బుప్రోఫిజన్ అనేది తామర పురుగుకి పనిచేస్తూ ఉంటుంది. అలాగే నేను తెచ్చుకునే నల్ల తామర పురుగు కాబట్టి నల్ల తామర పురుగు వాళ్ళ కోసం ఇది తెచ్చుకోవడం జరిగిందండి నేను. ఈ బుప్రోఫిజన్ అలాగే ఎసిఫేట్ 50% అనేది, అంటే ఇది కాంబినేషన్ వచ్చింది కాబట్టి ఇది చెప్తా ఉన్నాను. మీకు సింగిల్గా దొరికినట్లయితే బుప్రోఫిజన్ అనేది సింగిల్గా తెచ్చుకొని స్ప్రేయింగ్ అనేది చేసుకోండి. అయితే దీని డోస్ చూసుకున్నట్లయితే మనం ఒక ఎకరానికి వచ్చేప్పటికి 300 గ్రాముల నుంచి 350 గ్రాముల వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అండి. అంటే ఎస్పేట్ అంటే మీకు తెలుసు కదండి, ఆర్టీన్ అని. ఆర్టీన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు కాంబినేషన్ దొరికింది కాబట్టి తెచ్చుకున్నాను. సింగిల్గా దొరికితే మీరు సింగిల్గా బుప్రోఫిజన్ తెచ్చుకోండి. సో అదేనండి, ఈ బుప్రోఫిజన్ గురించి తెలుసుకున్నట్లయితే నేను నల్ల తామర పురుగు నివారణ కోసం తెచ్చుకున్న మందు ఇదే బుప్రోఫిజన్ కలుపుకున్నానని చెప్పాను కదండి. చూడండి, ఇదిగోండి టెక్నికల్స్ రెండు ఉంటాయి. ఎసిఫేట్ 50% ఉన్నది, అలాగే బుప్రోఫిజన్ 20% ఉండదండి. సో అదేనండి దాని గురించి తెలుసుకున్నట్లయితే. అలాగే మిత్రులారా, ఈరోజు నేను తెచ్చుకున్న రెండో మందు వచ్చేప్పటికి ఇచిబాన్ కంపెనీ వాళ్ళు ఇకబానా అండి. ఇది థర్డ్ టైం నేను స్ప్రేయింగ్ చేసుకోవటం ఈ సంవత్సరంలో. సో దీంట్లో నా టెక్నికల్ వచ్చేప్పటికి థయామెథాక్సామ్ 75% ఉండదండి. అంటే అక్టారా అంటాం కదండి, అక్టారా 75% అండి. ఇది వచ్చేప్పటికి నల్ల తామర పురుగు నివారణ కోసం నేను తెచ్చుకోవడం జరిగిందండి. అంటే జనరల్గా ఇది తామర పురుగుకి పనిచేస్తూ ఉంటుంది. నేను మాత్రం ఇలా నల్ల తామర పురుగు కోసము ఇవే తెచ్చుకుంటూ ఉంటాను కాబట్టి ఇది తెచ్చుకోవడం జరిగిందండి. ఈరోజు ఇది కూడా నేను కలుపుకోవడం జరిగింది. నేను మందు కూడా చూపిస్తాను నేను ఒకసారి జస్ట్. సో దీని డోస్ చూసుకున్నట్లయితే మనం ఎకరానికి వచ్చేప్పటికి 100 గ్రాములు అండి. ఆల్రెడీ నేను గత వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. స్పెసిఫిక్గా దాన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదనుకుంటానండి. సో అదేనండి మిత్రులారా, ఈరోజు నేను వచ్చేప్పటికి నల్ల తామర పురుగు నివారణ కోసం తెచ్చుకున్న రెండు మందులు వచ్చేప్పటికి, ఒకటి వచ్చేప్పటికి ఓడిస్ అండి టాటా వాళ్ళది, రెండోది వచ్చేప్పటికి ఇచిబాన్ కంపెనీ వాళ్ళది ఇకబానా అండి. ఒక దాంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి బుప్రోఫిజన్ 20%, అలాగే ఎసిఫేట్ 50% అండి. అలాగే రెండో దాంట్లో ఉన్నది వచ్చేప్పటికి థయామెథాక్సామ్ 75% అండి. సో ఆ రెండేనండి తెచ్చుకున్న మందులు ఇవేనండి. సో ఉంటానండి మిత్రులారా, మందు స్ప్రేయింగ్ చేసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. దయచేసి నా రిక్వెస్ట్ని మన్నించి వీడియోస్ని లైక్ చేసి మీ తోటి రైతు సోదరులకు కూడా షేర్ చేయండి.